జై శ్రీమన్నారాయణ. స్కింధాకాండలో అంతేకాదు సకల ప్రాణులు వారి వారి ప్రాణాలను సైతము లెక్క చేయకుండా శ్రీరామచంద్రుడికి సహాయపడ్డాయి. శ్రీరామచంద్రుడి మీద ఉండేటటువంటి ప్రేమను వారందరూ కూడా చూపించారు. సకల ప్రాణులు చూపించాయి. సకల ప్రాణులు రామభద్రుడికి సంతోషాన్ని కలిగించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనమంతా కూడా ఆ రామభద్రుడి కార్యము కోసమే ప్రాణాలు వదిలేస్తున్నాము అని అనుకుందాం. ఆ రకంగానే ప్రాణాలు వదిలేద్దాం. ధర్మాత్ముడు జటాయువు రాముని కోసం ఎంత త్యాగం చేశాడో కదా. మనం కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అంతటా సీతమ్మ కోసం వెతికాం. మనం ఇక అలసిపోయాం, కానీ సీతమ్మ కనిపించలేదు కదా. ఓ వానరులారా, మనము సుగ్రీవునికి భయపడ్డట్టు ఆ జటాయువు రావణాసురుడికి భయపడలేదు. చూసారా? భయపడకుండా రావణాసురుడితో యుద్ధం చేసి గతశ్చ పరమాం గతిం, పరమగతిని పొందింది. ఇప్పుడు హాయిగా శాశ్వతంగా సుఖంగా ఆనందంగా ఉంది ఆ జటాయువు. భయము లేకుండా పోరాడింది. ఓ వానరులారా, ఒక్క దశరథ మహారాజు కైకేయికి వరాలు ఇవ్వటం వల్ల ఇంత జరిగింది. సీతారాములు అరణ్యవాసము చేయాల్సి వచ్చింది. జనస్థానములో రామభద్రుడు రాక్షసులను వధించాల్సి వచ్చింది. రావణాసురుడు సీతను అపహరించాడు. వాలి మృతి, ఇవన్నీ కూడా కేవలం దశరథ మహారాజు కైకమ్మకు ఇచ్చిన వరాల వల్ల జరిగింది అని అంగదుడు హనుమతో వానరాదులందరితో అంటూ ఉంటే ఈ మాటలన్నీ సంపాతి విన్నాడు. అంగదుడు వానరులందరితో మాట్లాడినటువంటి మాటలన్నీ సంపాతి విన్నాడు. విని బిగ్గరగా ఈ రకంగా అంటూ ఉన్నాడు. నా తమ్ముడు జటాయువు అంటే నాకు ప్రాణం. అట్లాంటి నా జటాయువు చనిపోయాడు అని అన్నది ఎవ్వరు ఇందులో? ఓ వానరులారా, నా జటాయువు చనిపోయాడు అని ఎవరన్నారు ఇందులో అంటూ బిగ్గరగా అరుస్తూ కథం ఆసీత్ జనస్థానే యుద్ధం రాక్షసగృధ్రయోహో, అసలు జనస్థానములో నా తమ్ముడు జటాయువు రావణాసురుడు యుద్ధమెందుకు చేశారు? ఎందుకు జరిగింది ఆ యుద్ధం? హో వానరులారా, ఎంతకాలమయ్యిందో నా తమ్ముని పేరు నేను వినక. నా తమ్ముడు జటాయువు చాలా మంచివాడు, గొప్ప పరాక్రమవంతుడు. నా తమ్ముడు పేరు వినేసరికి నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఓ వానర శ్రేష్ఠులారా, నా జటాయువు ఎట్లా చనిపోయాడో చెప్పండి. అందరికీ ఆనందాన్ని కలిగించే శ్రీరామచంద్రుని తండ్రి దశరథ మహారాజుకి నా తమ్ముడికి స్నేహమెట్లా కుదిరింది? ఓ వానర శ్రేష్ఠులారా, సూర్యకిరణాల వేడికి నా రెక్కలు కాలిపోయాయి. అందుకే నేను మీ వద్దకు రాలేకపోతున్నాను. నన్ను మీరే ఈ పర్వత శిఖరం నుండి క్రిందకు దింపండి అని సంపాతి అనగానే వానరులు వెంటనే సంపాతిని నమ్మలేకపోయారు. అయితే ఎలాగూ చనిపోవాలి అని మనమంతా అనుకుంటున్నాం కనుక ఇక ఈ గృధ్రము, ఈ సంపాతి మనను తినేస్తే మనము చనిపోవాలి అనేటటువంటి మన కోరిక త్వరగానే తీరుతుంది కదా. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.